హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ అదిరిపోబోతుంది. అపూర్వ తాట తీసిన భూమి, అసలు ఏం జరిగింది? మరి అపూర్వ బండారం అంతా బట్టబయలు చేసిందా? నైని దగ్గర అపూర్వ నిజం ఒప్పుకుందా? గగన్కి మరి క్షేమంగా ఇంటికి చేరాడా గగన్? అసలు ఏం జరిగింది? భూమి గగన్లు ప్రేమ మరి కాస్త ముందుకు వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ తన ప్లాన్ ప్రకారమే గగన్ని ఇరికించేసింది కదా. చాలా సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఉంటుంది. మరి పాప శారదకి కొడుకు జైల్లో ఉండేసరికి చాలా బాధగా ఉంటుంది. ఇంకా ఎటొచ్చి మీరా కృష్ణప్రసాద్ని వెళ్లకుండా చేయాలని చెప్పి మీరాని కూడా చెడగొట్టేసింది కదా. మరి ఎన్ని ప్లాన్లు వేసినా కానీ గగన్ని బయటికి రాకుండా చేయాలని చూస్తున్న అపూర్వకి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. మరి ఇంట్లో బాధపడుతూ కూర్చున్న భూమికి మీరా వెంటనే లాక్ చేసి మరి డబ్బులు తీసుకెళ్లకుండా లోపల బందీ చేస్తుంది. మరి భూమి ఇదేంటత్తయ్య, నేను గగన్ గారిని విడిపించాలి అని చెప్పేసి అంటూ ఉన్నా కానీ లేదు భూమి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ గగను ఎంతో ప్రాణాతి ప్రాణంగా నీ తండ్రిని అలా చేశాడని నీకు కోపం లేదా? అయినా ఆ ఇంటికి మన ఇంటికి సంబంధాలు లేవు. అసలు ఒక్క రూపాయి కూడా గగన్ కోసం ఖర్చు పెడితే నేను ఊరుకోను అని చెప్పి అంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతాను అత్తయ్య, నన్ను తీయండి అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. లేదు భూమి, నేను తీయను అని చెప్పేసి వెళ్ళిపోతుంది మీరా. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చి అపూర్వ, ఏంటే ఇప్పుడేదో చాలా బిల్డప్ ఇచ్చావు, ఈ ఆస్తి అంతా నీదే, ఇది నీ ఒక్క రూపాయి కూడా నేను వృధా చేయకుండా అంతా చాలా గగన్కి ఖర్చు పెడతానని చెప్పేసి అనుకున్నావు కదా. ఇప్పుడు చూసావా నా ప్లాను ఎలా అర్థమైందో? సొంత నీ అత్తయ్యనే నేను బందీ చేసినట్టుగా చేశాను. ఇది అపూర్వ ప్లాన్ అంటే అర్థమైంది కదా. ఇంకొకసారి నువ్వు ఆ గగను నా ముందు తోక ఊపాలని చూస్తే తోక కట్ చేస్తాను. అది అపూర్వ, ఎంతైనా నాది అనుభవం, మీరు పిల్లకాకులు, నా ముందు మీరెంత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గగన్కి నయని వెళ్ళి మాట్లాడుతుంది. చూడు గగన్, ఇప్పటికన్నా నువ్వు నిజం ఒప్పుకుంటే బాగుంటుంది అనగానే, చూడండి ఏసీపీ గారు, ఎవరు తప్పు చేసేవాళ్ళు ఎవరు ఒప్పు చేసేవాళ్ళు మీ కెరియర్లో మీకు చాలామంది ఎదురుపడుతూనే ఉంటారు. జరిగిన వాస్తవం మీ కళ్ళ ముందు ఉంచాను. ఆయనకి నాకు మధ్య శత్రుత్వం ఉండడం నిజమే, కానీ ఆయనను చంపాలంటే ఇంతకుముందు ఎప్పుడో ఆయన ప్రాణాలు తీసేవాడిని. కానీ నాది అలాంటి మనస్తత్వం కాదు. అసలు ఆయన భూమికి తండ్రిని కూడా నాకు తెలియదు. ఇప్పుడు కదా భూమి కన్న తండ్రిని తెలిసిన తర్వాత భూమి కోసం నేను ఆయనను కూడా నేను వదులుకున్నా భూమి కోసమే. కానీ భూమి తన కన్న తండ్రి కావాలి అంటుంది, నేను కావాలని కోరుకుంటుంది. అలాంటి ఇద్దరి మధ్య నేను నలిగిపోయాను అంతే తప్ప అతని మీద నాకు చంపేంత కోపం లేదు ఏసీపీ గారు అని చెప్పి అనగానే, చూడు గగన్, నువ్వు ఏదైనా సరే ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించుకోవాలి. అంతే తప్ప నాకు లేదు కాదు అంటే కోర్టు నమ్మదు కదా, మీరు చదువుకున్న వాళ్ళే కదా అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి చెర్రీని ప్రాధేయపడుతుంది. ప్లీజ్ చెర్రీ, మీ అన్నయ్యని అలా స్టేషన్లో ఒంటరిగా వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నేను వెళ్ళి ఆయన్ని విడిపించాలి, నా బాధ్యత, నేను వస్తానని చెప్పాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాద్ శారద ఇంటికి వెళ్తాడు. శారద, ఏదన్నా చేసి నా కొడుకుని నాకు ఇప్పించండి, వాడిని జైల్లో అలా చూడలేకపోతున్నాను దయచేసి అని చెప్పానంగానే, చూడు శారద, కోర్టు వ్యవహారాలు రకరకాలుగా ఉంటాయి, కంగారు పడకు, గగన్కి ఏం కాదు, వాడు నిర్దోషిగా వస్తాడు. ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదని చెప్పి నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి ఆ అపూర్వ ఇలా ఏదో ఒక కుట్ర కుతంత్రం చేసి గగన్ ఇరికిచ్చింది. కాబట్టి దాన్ని మనం ఎలా నెమ్మదిగా ఆలోచించి వాడిని బయటికి తీసుకురావాలి. ఈ లోపల లాయర్తో మాట్లాడడం, బెయిల్ కూడా వచ్చింది. కాకపోతే ఆ బెయిల్ని కూడా మళ్ళా ఈ అపూర్వ మాటల ద్వారా రద్దు చేసి పూచీకత్తు పైన
డబ్బులు కట్టమని చెప్పి అన్నారు. పాపం దానికే భూమి ఇంటికొచ్చింది తెలుసా అని చెప్పి అనంగానే భూమి కూడా గగన్ కోసమే చాలా బాధపడుతుందండి. వాళ్ళిద్దరికీ ఏ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అనేసరికి ఏంటండి ఇలా జరిగింది అనంగానే ఇలా జరిగిందంటావేంటి శారదా? ఆ అపూర్వ ఎలాంటిదో నీకు తెలీదా? బ్రహ్మరాక్షసి. ఎవరైనా ప్రశాంతంగా ఉంటే తట్టుకోలేదు. తన జీవితం ప్రశాంతంగా ఉంచుకోదు, ఎదుటోళ్ళ జీవితం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. అదే అన్నమాట. కాబట్టి నేను గగన్ని తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకు, భయపడకు, నేను ఫోన్లో టచ్లో ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి కృష్ణప్రసాద్ బయలుదేరుతారు. ఇంకా ఇదిలా ఉండగా భూమి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి ఎవరైతే గగన్ గారికి సపోర్ట్ చేస్తారు, గగన్ గగన్ గారిని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు బలరాం అంకుల్ గారిని కాంటాక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఆ అంకుల్ వచ్చి కనీసం ఏదో ఒకటి చేసి గగన్ గారిని బయటికి తెస్తారని నమ్మకం నాకుంది. ఏదో లాయర్లతో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇంకా చెర్రీతో బయటికి తలుపు తీయంగానే బయటకు వస్తుంది. ఇంక వెంటనే తన ఫోన్ ద్వారా బలరాంకి కాల్ చేస్తుంది. హలో అని చెప్పి అనగానే అంకుల్ నేను భూమిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా భూమి ఏమైంది అనగానే అంకుల్ జాగ్రత్తగా చెప్తాను వినండి అంకుల్ అని చెప్పి అనగానే చెప్పమ్మా. అదే నాన్నగారు కోమాలో ఉన్నారు కదా. అవును ఉన్నారు. ఆయన పరిస్థితి అలా ఉండేసరికి ఆయన మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారన్నది రకరకాలుగా కేసు మలుపులు తిరిగింది. ఇప్పుడేమో గగన్ గారిని నువ్వే చేశావని చెప్పి ఈ ఈ హత్యా ప్రయత్నంలో ఇరికిచ్చేశారు. ఆయన ఏ తప్పు చేయలేదు అంకుల్, ఆయన నిర్దోషి అని చెప్పి అనగానే చూడమ్మా, నిర్దోషికి శిక్ష పట్టడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి మొత్తం చెప్తాను నువ్వు చెప్పిందంతా. కాబట్టి నువ్వేం కంగారు పడకు, గగన్కి ఏం కాదు, నేను వస్తాను, నేను విడిపిస్తాను, వాడికి నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పేసి అంటాడు. చాలా ధైర్యంగా ఉంది అంకుల్, నేను స్టేషన్కి వెళ్ళి ఆయన కలుస్తాను, ఆయనతో మాట్లాడతాను, మీరు ఈ ఫేవర్ చేయండి అంకుల్ అని చెప్పేసి అంటుంది. సరే అమ్మా నువ్వు వెళ్ళు, స్టేషన్కి వెళ్ళు, నేను బయలుదేరి వస్తానని చెప్పేసి అంటాడు బలరాం. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి భూమి చెర్రీ ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. వెళ్ళంగానే అక్కడ ఏసీపీ నైని ఉంటుంది. నీకు చెప్పాను కదా మళ్ళా వచ్చావేంటి అని చెప్పి అనగానే నేను గగన్ గారిని కలవాలి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అనగానే సరే వెయిట్ చెయ్యి పంపిస్తాం అని చెప్పేసి అంటుంది. ఇంకా ములాఖత్లో గగన్ని కీ తీసి బయటికి పంపిస్తారు. ఇంకా భూమి చెర్రీ కూడా అక్కడే ఉండటంతో గగన్ గారు అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి ఏడవకు, ఇప్పుడు ఏమైందని చెప్పు, నేనేదో అరెస్ట్ అయ్యాను అంత మాత్రాన నేను దోషిని కాదు కదా, నేను ఎలాగైనా వస్తాను అని చెప్పేసి అంటాడు. అనగానే అవును గగన్ గారు, మిమ్మల్ని తీసుకెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. లాయర్ గారు కూడా చాలా వరకు దీనికి డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ పని మీదే ఉన్నాను. మీకు ఎలాగైనా రేపు ఎవరైనా ఒక పెద్ద మనిషిని మధ్యలో పెట్టి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. మరి ఎవరున్నారు భూమి నీకు అనగానే మన వాళ్ళు ఎవరు పనికిరారంట గగన్ గారు, బయట వాళ్ళు కావాలంట. అందుకే బలరాం అంకుల్ గారికి ఫోన్ చేశాను, ఆయన వస్తానన్నారు. వెరీ గుడ్ భూమి, వెరీ గుడ్ అని చెప్పేసి అంటాడు. అయినా అసలు ఏం జరిగింది గగన్ గారు, మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏమైందో నాతో కూడా చెప్పరా అని చెప్పి అంటుంది. చెప్పడానికి ఏమీ లేదు భూమి అని చెప్పేసి ఇదంతా కూడా నా పర్సనల్ విషయం మీద వెళ్ళాను. మీ నాన్నగారికి నా వల్ల ఎటువంటి హాని నేను చెయ్యలేదు, చెయ్యను కూడా, నేను నమ్ముతానండి, బయట వాళ్ళు కూడా నమ్మాలి కదా అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే భూమి పక్కకు రాగానే చెర్రీ అడుగుతాడు, గగన్ అన్నయ్య ఏం జరిగిందన్నయ్య ఆ రోజు, నేను కూడా వెళ్ళాను, నాన్న వెళ్ళారు, నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి అనగానే అదేరా చెర్రీ, నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డావు కదా, నాన్నని శరత్చంద్ర గారు కొట్టారు అని చెప్పి అవమానించారని చెప్పి నువ్వు బాధపడేసరికి నేను తట్టుకోలేకపోయాను, ఆయన్ని నేను వెళ్ళి ఒక దెబ్బ వేశాను అని చెప్పేసి అని అనుకుంటోంది ఏసీపీ. నేను ఆయన దెబ్బ కొట్టానేమోనని, కానీ ఆయనతో మర్యాదపూర్వకంగానే వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళానురా, చెప్పాను, ఆయన ఎంత కాదన్నా మా అమ్మకి భర్త, వదులుకోది,
కాబట్టి మా నాన్న మీద ఆమె భర్త మీద చెయ్యి వేస్తే తట్టుకోదు, ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి వార్నింగ్ మాత్రమే ఇచ్చాను, అంతే తప్ప ఆయనతో నేనేం మాట్లాడలేదురా చెర్రి అని చెప్పి అనగానే, సరే అన్నయ్య, నేను ఇలా చూస్తుంటే పెద్దమ్మ ఎలా తట్టుకుంటుంది, నేనే తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకెళ్తాం అని చెప్పేసి ఇంకా సరే అన్నయ్య వెళ్తున్నామని చెప్పి అనగానే ఇంకా ఇద్దరు చెర్రి భూమి బయటకు వచ్చేసరికి గగన్ పాపం జైల్లో చాలా బాధగా చూస్తూ ఉంటాడు. తను చెయ్యని నేరానికి ఈరోజు ఇలా దోషలాగా శిక్ష అనుభవించాలా? అసలు ఆ అపూర్వ ఎంతటికైనా దిగజారిపోయేలాంటి మనిషి. ఆ రామరాజుని కావాలనే సుపారీ ఇచ్చి నన్ను ఇలా జైల్లో పెట్టేటట్టుగా చేసింది, దాన్ని మామూలుగా వదలకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా భూమి ఇంటికి రాగానే అపూర్వ, ఏంటే ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నావు, గగన్ని తీసుకొచ్చేద్దామని? నిజంగా గగన్ని తీసుకొస్తావా? వాడు రాడు, నీ పెళ్ళవుతుందని అనుకుంటున్నావేమో, వాడు అక్కడే ఉండిపోతాడు, నువ్వు ఇక్కడే ఉండిపోతావు, ఇంకా నీకు అండాదండాగా ఎవరూ లేరు కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడుకోగలుగుతాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే భూమి ఆల్రెడీ గగన్ స్టేషన్లో ఉండటం, బెయిల్ విషయంలో కొంచెం ఖరాబ్గా ఉండటం చాలా కోపంతో ఉంటుంది. ఒక్కసారిగా ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెయ్యెత్తి కొట్టబోతుంది. వెంటనే అపూర్వ చేపట్టుకుంటుంది. మామూలుగా మాట్లాడితే నీలాంటి వాళ్ళకి దారిలోకి రారు, మర్యాదగా ఏం చేసావో చెప్పు, గగన్ గారిని ఎందుకు ఇరికిచ్చావో చెప్పు, నీ గుట్టంతా విన్నాను, నువ్వు గోరింటాకు పిండితో చెప్తుంటే మొత్తం విన్నాను, అది రికార్డు కూడా చేశాను అని చెప్పేసి అంటుంది. ఏంటి, నేనేం చెప్పాను గోరింటాకు పిండితో, నువ్వేం విన్నావు? ఏం విన్నానా, ఏం చూసానా, అన్నీ నా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. చూడు, నీ ఒక్కదానికి తెలివితేటలున్నాయేమో అనుకోకు, నీకంటే 2 ఆకులు ఎక్కువే చదువుకున్నాం. నువ్వే ముసల్దానివి, నీకే ఇంత ఆలోచన ఉంటే యంగ్స్టర్స్ మాకెంత ఆలోచన ఉంటుంది అని చెప్పేసి అనగానే, ఏయ్ భూమి అని చెప్పి చెయ్యి కొట్టబోతుంది అపూర్వ. ఇంకా చెయ్యి పక్కకి విరిచి, చూడు అపూర్వ, నేను తలుచుకున్నాను అంటే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు, కానీ నాన్న అలా ఉండేసరికి ఎంతైనా అమ్మ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని అమ్మ రూపంలో ఉన్నావు కాబట్టి నేనేదో పట్టించుకోకుండా ఉన్నా, కానీ రోజు రోజుకి నీ అరాచకాలు, నీ కుట్రలు కుతంత్రాలు ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూనే ఉన్నాయి. నా మీద హత్యా ప్రయత్నం చేశావు, ఇప్పుడేమో నాన్నగారి మీద హత్యా ప్రయత్నం చేయించి గగన్ గారి మీద నెట్టేయాలని చూసావు. అది ఎంతకాలం చెల్లుతుంది చెప్పు? అయినా నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోలేవా? నాన్నను కూడా చంపాలని చూసావా? ఛీ, నీదేం బ్రతుకు అని చెప్పేసి అంటుంది. ఏయ్, నన్ను మాత్రం ఎక్కువగా తిట్టావనుకో నామరూపాలు లేకుండా చేస్తాను. అప్పటిదాకా మరి చేతులకి గాజులేసుకుని కూర్చుంటాం, మరి నామరూపాలు లేకుండా చేద్దామంటే. నేను ఎలా గగన్ గారిని బయట తీసుకొస్తానో చూడు, కానీ నువ్వు మాత్రం బయట ఉండవు అపూర్వ. నిన్ను ఖచ్చితంగా పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, ఎందుకంటే ఆ సుపారీ ఇచ్చింది గగన్ గారికి కాదని నువ్వే ఇచ్చావని క్లియర్గా మాకు తెలిసిపోయింది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అయింది అని చెప్పి అనగానే ఇంకా గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఇంకా వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతుంటే గోరింటాకు వచ్చి, అమ్మో, భూమి మామూలుది కాదు, దాని తెలివితేటలు అమోఘం, ఈ అపూర్వ ఏం చేసినా ఆ భూమి ముందు జరగటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఏంటమ్మాయి, అన్నీ మన మాటలన్నీ వినేసింది అంటుందిగా, నేను మాట్లాడిని కూడా వినేసిందా, నాకు కూడా జైలు తీసుకెళ్తారా అని చెప్పేసి అంటుంది గోరింటాకు. ఇంకా వెంటనే పిన్ని, నా తలనొప్పి నాకే ఉండగా నువ్వేంటి, అది ఒక రాయేసి చూసింది, అంత మాత్రాన భయపడిపోతావేంటి? లేదమ్మాయి, అది నీ వెనకాలే ఉంది, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కన్ను కొట్టి సైగ చేస్తున్నాను, నువ్వేం పట్టించుకోలేదు అనగానే, నిజంగా పిన్ని అది మన వెనకాలే ఉందా అని చెప్పి అంటుంది. అవునమ్మాయి, నీ వెనకాలే ఉంది, ఫోన్లో మొత్తం రికార్డ్ చేసింది అంటుంది కదా, ఎందుకైనా మంచిది ఆ కేసుని విత్డ్రా చేయించుకోమ్మాయి, లేదంటే అటు ఇటు తిప్పి మన మీదకి వస్తుంది. లేదు పిన్ని, మన మీదకి వచ్చినప్పుడు చూసుకుంటాను, వాడిని మాత్రం లోపలే ఉంచాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు భూమి ఇంకా బలరాం గారు బయలుదేరి స్టేషన్కి వస్తారు. స్టేషన్లో గగన్తో మరి మాట్లాడతారు. నైని కూడా ఎవరు సార్ మీరు అని చెప్పి అనగానే,
గగన్కి బెయిల్లో పూచీకత్తుగా ఉండడానికి వచ్చానమ్మా అని చెప్పి అంటారు. మాది పక్క ఊరు, శరత్చంద్ర గారికి క్లోజ్ ఫ్రెండు, నా ఫ్రెండు ఆ, నా ఫ్రెండ్కి కూతురు కాబోయే భర్త తను అని చెప్పి అనగానే, ఓహో బలరామయ్య గారా, పక్క ఊరా, కానీ ఇలాంటి విషయాల్లో మీరెందుకు సార్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఏమ్మా ఏం జరిగింది? అసలు గగన్ను శరత్చంద్ర గారిని చంపాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చూడమ్మా, మనం ఏవి ఆధారాలు లేకుండా మాట్లాడలేం. ఇప్పుడు కూడా గగన్ అలాంటి వ్యక్తిత్వం కాదు, తను అలాంటి తప్పు కూడా చేయడు. అందుకే ఆ నమ్మకంతోనే తనకు నేను పూచీకత్తు ఉండడానికి వచ్చాను అని చెప్పి అనగానే, సరే మీ నమ్మకం మేమెందుకు కాదనాలి, తీసుకువెళ్ళండి, కానీ ఇలాంటిది రెండోసారి రిపీట్ కాకూడదు అని చెప్పేసి అంటుంది. ఇవన్నీ కూడా ఆధారాలతో పోలీస్ స్టేషన్ కోర్టులో తేల్చుకుంటారమ్మా. ఒక మనిషి నిర్దోషి అని చెప్పేసి మనం ఎవరము తేల్చలేము అని చెప్పేసి అన్నాక, ఇంకా బలరామయ్య గగన్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు అడుగుతాడు. సార్ మీరొచ్చారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశామేమో అని చెప్పి అన్నాక, ఏం పర్వాలేదు గగన్, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నా కొడుకు లాంటి వాడివి, నీ తప్పు లేకుండా నీకు శిక్ష పడితే చూస్తూ ఊరుకుంటానా? నా కూతురు భూమి నన్ను పదే పదే రిక్వెస్ట్ చేసింది, అందుకే వచ్చాను అని చెప్పి అనగానే, అన్ని సంతకాలు చేశాం, ఈరోజు ఆదివారం కావటంతో నీకు విడుదల ఆగిపోవచ్చు, రేపు పొద్దుట నువ్వు బయటికి వస్తావు అని చెప్పేసి అంటాడు. సరే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి అంటాడు గగన్. ఇంకా బలరామయ్య బయటికి రాగానే ఇంకా అపూర్వ ఇంటికి వెళ్తాడు. అపూర్వ చూసి షాక్ అయిపోతుంది బలరామయ్య గారిని చూసి. ఏంటండి మీరొచ్చారేంటి అనగానే, ఈ ఊర్లో చిన్న పని ఉండి వచ్చాను, శరత్చంద్ర గారిని చూసి వెళ్దామని వచ్చానని చెప్పేసి అనగానే, అయ్యో రండి అని చెప్పి కోమల్లో ఉన్న శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి చూపిస్తుంది. ఇంకా శరత్చంద్ర గారిని చూసిన వెంటనే బలరామయ్య కన్నీరు పెట్టుకుంటారు. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది శరత్, అసలు ఎంత బాగా ఉండేవాడివి, ఎప్పుడొస్తావురా, నువ్వు కోమాలో నుంచి బయటకు రాకపోతే బయట ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ఇబ్బంది, త్వరగా కోలుకోరా, ఆ సీతారాముల వారి పూజ అయిన తర్వాత నీకు స్పృహ వస్తుందేమో అనుకున్నాను, ఇంకా నువ్వు కోలుకోకపోతే ఏదన్నా ఆలోచించాలి, ఏదైనా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలేమో, ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళకి వస్తుంది అపూర్వ గారు అనగానే, అయ్యో డాక్టర్లే చెప్పారు తనకు తానుగా తెచ్చుకోవాలి, మేం చేసేదేం లేదని చెప్పేసి అంటున్నారని తీసుకొచ్చామండి అని చెప్పి అంటుంది. ఏం తీసుకుంటారు, కాఫీ టీ అనగానే, ఏం అవసరం లేదు, భూమి ఏది అని చెప్పి అనగానే, భూమి అక్కడ ఉందని చెప్పి చెప్తుంది. ఇంకా భూమి వెంటనే బాగున్నారా అంకుల్ అని చెప్పి వెంటనే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. జ్యూస్ తాగండి అంకుల్ అని చెప్పి అనగానే, అన్ని పనులు కార్యక్రమాలు అయిపోయాయమ్మా, రేపు మార్నింగ్ 10ంటికి గగన్ బయటకు వస్తాడు, నువ్వేం కంగారు పడకు, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను, నాకు ఈ ఊరి ఎమ్మెల్యే గారు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరేం భయపడకండి అని చెప్పేసి అంటాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పేసి అంటుంది. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ అంకుల్ ఉన్నారని చెప్పి తెలుసుకోమ్మా, నేను ఎక్కడున్నా నీ కోసం నువ్వు వచ్చి చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ ఇంకా వచ్చి, మంచి పని చేసావు భూమి, ఎవరు మనకి సహాయం చేస్తారా అనుకుంటే బలరామయ్య గారి ద్వారా సహాయం చేపించు, చాలా చాలా తెలివిగా ఆలోచించవు అని చెప్పి అనగానే, అవును అంకుల్, ఆ అపూర్వ కొమ్ములు విరవాలంటే ఆయనే కరెక్టు, ఆయన దగ్గర ఈవిడ భయపడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా భూమి వెంటనే శారదకు ఫోన్ చేసి, ఆంటీ మీరేమీ కంగారు పడకండి, రేపు గగన్ గారు వచ్చేస్తారు, అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పి అంటుంది. పోనీలేమ్మా, వాడు ఎంత త్వరగా వస్తే అంతే నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా గగన్ స్టేషన్లో అలా పడుకుని ఉండగా మరి భూమి వచ్చి తన పక్కనే కూర్చున్నట్టుగా కలలోకి వస్తుంది భూమి. గగన్ గారు, గగన్ గారు అని చెప్పేసి అంటూ, మరి వీళ్ళిద్దరు తప్పిపోయినప్పుడు ఒకే రూమ్లో ఉన్నప్పుడు ఒక రోజంతా వాళ్ళిద్దరు కలిసిగా ఉంటారు కదా, ఇంకా ఆ విషయాలన్నీ గగన్కి ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. నిజంగా భూమి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, నా కోసం ఎన్ని కష్టాలు పడుతుంది, నా బెయిల్ కోసం తను ఎంత హడావిడి చేసింది, నిజంగా భూమి గ్రేట్ కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.
ఇంకా భూమి ఈ రాత్రి ఎలా గడుస్తుందా, ఎలాగ తలతిక్క గారిని ఎలా తీసుకురావాలా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆయనకి ఏం కాకూడదు, ఆయన క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.